హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సార్. ఈరోజు మన వీడియోలో ఈ భారతీయ జ్ఞానపీఠ పురస్కారం అనే అవార్డు ఉంది కదా, ఇది మన దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం అన్నమాట. మరి ఈ అవార్డు అయితే 1965లో మరి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 66 మందికి పైగా ఇచ్చారు. సో మొత్తానికి ఏ రాష్ట్రానికి ఎక్కువ జ్ఞానపీఠ పురస్కారాలు వచ్చాయని అని గమనిస్తే కర్ణాటక రాష్ట్రానికి మొత్తంగా 6 అవార్డులు అయితే రావడం జరిగింది. తర్వాత మహారాష్ట్రకి 4, మరి తమిళనాడుకు మరి 3 ఇచ్చారు. మరి ఇక్కడ 4వ అవార్డు కూడా రావడం జరిగింది. సరే, ఏది ఏమైనా 2025, 26లో అంటే 25వ సంవత్సరానికి గాను 26లో ఇచ్చినటువంటి అవార్డు మరి తమిళనాడులో ఎవరికి ఇచ్చిందంటే వైరముత్తు రామస్వామి గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ వైరముత్తు రామస్వామి గారికి ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకసారి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఎక్కువ అవార్డులు వచ్చినాయి మనం పరిశీలిస్తే కర్ణాటక రాష్ట్రానికి 6 జ్ఞానపీఠ పురస్కారాలు వచ్చాయి. ఇక తర్వాత భాషాపరంగా రాష్ట్రాల పరంగా కర్ణాటకకు 6 అవార్డులు వచ్చాయి. మరి భాషాపరంగా తీసుకుంటే హిందీకి 12 అవార్డులు. హిందీ భాష అనేది అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఏ రాష్ట్ర అభ్యర్థికైనా మరి అవార్డు వస్తుంది. కాబట్టి ఇట్లా హిందీలో మరి 12 పురస్కారాలు వచ్చాయి. కన్నడ భాషకు 8 అవార్డులు వచ్చాయి. బెంగాలీ భాషకు 6 అవార్డులు వచ్చాయి. మలయాళ భాషకు 5 అవార్డులు అయితే రావడం జరిగింది. అదేంటి సార్, కర్ణాటక రాష్ట్రానికి 6 అవార్డులు అన్నారు, మరి కన్నడ భాషకు వచ్చినట్లయితే 8 అన్నారు కదా. అయితే ఈ కన్నడ భాష ఏదైతే ఉంటుందో ఆ కన్నడ భాష మాట్లాడే అభ్యర్థులు ఆ రాష్ట్రానికి సంబంధించిన వారు కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కన్నడంలో రచనలు చేయడం వల్ల కొంతమందికి జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది. ఆ విధంగా కన్నడ భాషా పరంగా చూసుకుంటే 8 అవార్డులు వచ్చాయి. కర్ణాటక రాష్ట్రానికి రాష్ట్రం పరంగా తీసుకుంటే 6 అవార్డులు అయితే రావడం జరిగింది. ఇక మన తెలుగుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే తెలుగులో మొత్తం 3 అవార్డులు అయితే రావడం జరిగింది. 1970లో విశ్వనాథ సత్యనారాయణ గారికి రామాయణ కల్పవృక్షం అనే పుస్తకానికి వచ్చింది. తర్వాత 1988లో సి నారాయణ రెడ్డి గారికి విశ్వంబర కావ్యం రాసినందుకు ఈయనకు అవార్డు వచ్చింది. తర్వాత 2012లో రావూరి భరద్వాజ గారికి పాకుడు రాళ్ళు అనే నవల రాసినందుకు ఈ అవార్డు అయితే వచ్చింది. సో ఓవరాల్గా తెలుగులో మొత్తం 3 అవార్డులు అయితే వచ్చాయి. అంటే భాషాపరంగా తీసుకుంటే ఎక్కువ హిందీకి వచ్చినాయి, రాష్ట్ర పరంగా తీసుకుంటే కర్ణాటక ఎక్కువ వచ్చినాయి. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మరి ఎవరికి ఎక్కువ వచ్చినాయి అని ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి రచయిత. తర్వాత మన సీనారే గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రచయిత. తర్వాత మనకు రావూరి భరద్వాజ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రచయిత. ఓవరాల్గా తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు డివైడ్ అయినాయి, కానీ అట్లా అనుకుంటే ఏపీకి 2 అవార్డులు, తెలంగాణకు 1 అవార్డు వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.